ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అయితే ఊట నీరు బురదతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులు సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకొస్తారన్న నమ్మకంతోనే రెస్క్యూ చేస్తున్నామన్నారు మంత్రులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3వ రోజున ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా రెస్క్యూ సిబ్బంది బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. టన్నెల్ లోపలికి 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు రెస్క్యూ సిబ్బంది. 13వ కిలోమీటర్ల వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెల్ట్ ద్వారా స్పాట్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కానీ స్పాట్ కు ముందు వాటర్ ఫ్లోటింగ్, బురద ఎక్కువగా ఉందని చెబుతున్నారు రెస్క్యూ సిబ్బంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎప్పటికప్పుడు వాటర్ ను బయటకు పంపిస్తున్నారు. కానీ వెంటనే మళ్లీ నీరు ఊరుతుండటంతో రెస్క్యూ ఇబ్బందిగా మారింది. ర్యాట్ హోల్స్ మైనర్స్ ని రంగంలోకి దింపింది రాష్ట్ర ప్రభుత్వం. మేఘాలయ నుంచి 6 ర్యాట్ హోల్ మైనర్లు టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొననున్నారు. వీళ్లు ఫీల్డ్ లోకి దిగితే ఎక్కడున్నా కాపాడతారనే నమ్మకం ఉంది. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా ప్రమాదంలో 41 మంది కార్మికులు 17 రోజులు సొరంగంలో చిక్కుకున్నారు. వారిని కాపాడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాలేదు. రంగంలోకి దిగిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు ఒక్క రోజులోనే 41 మంది ప్రాణాల్ని కాపాడి నేషనల్ హీరోస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళనే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాల్ని కాపాడేందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. సహాయక చర్యలపై మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. ఎస్ఎల్బీసీ ప్రమాదం విషాదకరమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. బురదతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బంది అవుతుందని తెలిపారు. అనుభవజ్ఞులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి. ప్రమాద స్థలానికి సీఎం రాలేదంటూ కేటీఆర్ ఎక్స్ లో చేసిన పోస్టుపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. 8 మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ సెక్యూరిటీ పోలీసులు అడావులు ఉండొద్దని ముఖ్యమంత్రి గారు రాలేదు. అయినా మేమందరం కూడా గవర్నమెంట్లో ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం. ఇలాంటి ఇన్సిడెంట్ ప్రతిపక్ష నాయకుల బాధ్యత లేదా? విపత్కర పరిస్థితుల్లో తప్పులను ఎత్తి చూపే సమయం కాదన్నారు ఎన్డీఎంఏ మాజీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి. ఆర్మీ సహా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు టన్నెల్లో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ పనుల్లో సేఫ్టీ మెజర్స్ ను కాంట్రాక్టర్ సరిగా పాటించలేదన్నారు శశిధర్ రెడ్డి. I believe on two earlier occasions there was flooding of this kind, and there are lessons to be learned, but at that point of time there were no lives involved. When there was no danger to anybody that getting trapped in them. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం డ్రోన్ తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో గాలిస్తున్నారు అధికారులు. టన్నెల్ బోరింగ్ మిషన్ బురదలో కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. దట్టమైన నల్లమల అడవి కావడంతో మొబైల్ తో పాటు ఏ సిగ్నల్స్ అందుబాటులో లేవు. దీంతో రక్షణ దళాలు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో పాటు ప్రత్యేకంగా యాంటీనాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఛాలెంజింగ్ గా రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు.